ఫ్రంట్ పార్ట్ ముందు భాగం కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ మనకు ఫస్ట్ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ కొలత అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఇక్కడ వరకు వచ్చింది నాకు. ఇప్పుడు ఇలా నేను చెప్పాను కదండి, బ్లౌజ్ని తిరలాగా తీయకుండానే చూపిస్తున్నానని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇది ఎంతైనా రావచ్చు. 2 ఇంచెస్ వచ్చింది, 1 ఇంచ్ రావచ్చు, 1.5 ఇంచ్ రావచ్చు, 2 ఇంచెస్ రావచ్చు, లేదంటే 1/2 ఇంచ్ కూడా రావచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్లకి అన్నట్టు. ఇది ఎంత వస్తే అంత మనం ఇప్పుడు దీన్ని కంపల్సరీగా మలిపేసేయాలి. ఇలా మలిపేసేసేయాలి. ఇలా మలిపేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ సైడ్ అనేది పెట్టాలి. ఇలా ఓపెన్స్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనండి. ఈ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా, ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి వెళ్తుందని చెప్పాను కదండి. ఇది వచ్చేసి మనకు చంక భాగం. మీరు ఇక్కడ రాసి పెట్టుకోండి, ఇది చంక భాగం అని చెప్పేసి. దీన్ని ఇప్పుడు మనం ఇలా క్రాస్ ఇట్లా స్ట్రైట్గా పెడితేనేమో సాదా కటింగ్ వస్తుంది, ఇట్లా క్రాస్గా పెడితేనేమో క్రాస్ కటింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసినట్టుగానే స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి మార్కింగ్ కొలతలు కంపల్సరీ కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు ఇంత తీసుకొని ఇక్కడ మనం కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము అయితే కొన్ని పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఏంటంటే పేపర్ మీద కట్ చేసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఉండదండి. ఏం పర్వాలేదు, అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ 1/2 ఇంచ్ 1 ఇంచ్ లేకపోతే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎలా ఉండాలో ఇక్కడ కొలత తీసుకుందాం. ఇది తీసేసేయండి. ఇప్పుడు తీసేసి ఇక్కడ జస్ట్ ఒక పాదం మందం లోతు తీసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా ఓకేనండి. ఇక్కడనేమో 1/2 ఇంచు, జస్ట్ 1/2 ఇంచు ఇంత తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. 1/2 ఇంచు ఈ కొలత ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బ్లౌజ్ తిరలాగా తీసేసి ఇక్కడ మనకు షేప్ పట్టి కనిపిస్తుందా, ఉక్స్ పట్టి సైడ్ ఇలా కనిపిస్తుంది మీకు. ఇక చంక భాగం కుట్టు నుంచి ఇక్కడ ఈ కుట్టు వరకు, షేప్ పట్టి మొత్తం కింది వరకు కాదు, ఇక్కడ కుట్టు నుంచి ఇక్కడ కుట్టు వరకు ఇలా తీసుకుంటారు. అసలుకైతే ఇది కొలత ఎంత తీసుకున్నా మనకు 1/2 ఇంచ్ కంటే ఎక్కువగా రాదు. ఇక్కడ ఎలా తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది మనకు 1/2 ఇంచ్ అనేది. ఓకేనా, మీకు కొంచెం జస్ట్ క్లారిటీ కోసం చెప్పాను. అయితే మనం ఇక్కడ కొలత తీసుకోవడానికి ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా పట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసి ఇక్కడ వరకు మాత్రమే కొలత తీసుకోవాలి. ఎంత వచ్చిందంటే మనకు 7 మీద 2 గీతలు వచ్చింది. ఈ 7 మీద 2 గీతల్ని ఇలా పెట్టేసి ఇక్కడ తీసుకోవాలి. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్కేల్తోని స్ట్రైట్గా వేసేసేయండి. ఇలా స్కేల్తోని స్ట్రైట్గా వేసేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇలా జస్ట్ 1/2 ఇంచు మీరు మార్కి ఇలా రాసి పెట్టుకోండి కంపల్సరీ, తప్పకుండా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడు ఇక్కడ మనకు షేప్ పట్టి అనేది ఉంది కదా, ఇక్కడ కుట్టు కోసం పాదమందం వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగు, అలాగే మనకి ఎక్స్ట్రా కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా షేప్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనము ఈ 1/2 ఇంచ్ నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఓకేనండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా. ఓకే, ఇప్పుడు ఈ కొలతలు అయితే అయిపోయాయండి. ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి. ఈ మూలల దగ్గర కానీ ఇలా చంక భాగం దగ్గర లోతు తీయడం మర్చిపోకండి, లేదంటే కుచ్చుగా వచ్చేస్తుంది మీకు, చేతుల దగ్గర బుగ్గగా వచ్చేస్తుంది అన్నట్టు. అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు వీడియో అర్థమైందో లేదో కామెంట్ చేసి చెప్పండి. మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం. ఓకేనండి. అలాగే హ్యాండ్స్, దీన్ని ఇప్పుడు మనము ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. ఇలా 2 మడతలుగా వేసుకుంటే ఈ క్లోజ్గా ఉండేది మొత్తం కూడా మన సైడ్ ఉంటుంది. మీరు గమనించండి, ఇట్లా ఓపెన్స్ ఉన్నవేమో ఆపోజిట్లో ఉండాలి మనకి ఎప్పుడు కూడా. ఈ క్లోజ్గా ఉండే సైడే మన సైడు. మీరు ఇక్కడ సైడ్ కూర్చున్నా, అక్కడ సైడ్ కూర్చున్నా, ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ మీరు ఈ క్లోజ్గా ఉండేది మీ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలి అని అంటే, స్కేల్ కంపల్సరీగా వాడాలి.
అలాగే బ్లౌజ్కి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది, బ్లౌజ్ పీస్కి కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. హెచ్చు తగ్గుల కోసం మనం ఏం చేసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇంకొక మార్కింగ్ ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు మీ క్లారిటీతో చెప్తాను, చాలా అర్థమయ్యే విధంగా చెప్తాను. చూడండి, ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలో తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము ఇలా మలిపేసి కుట్టాము అంటే క్లాత్ని ఇలా మలిపేసి కుట్టడం వల్ల ఏంటంటే 1/2 ఇంచ్ కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కొలత అనేది తీసుకున్నాను నేను. అయితే సాదా బ్లౌజ్లకి ఏంటంటే మనము హెమ్మింగ్ అనేది చేస్తాము. హెమ్మింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ 1 ఇంచ్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్కు మొత్తం ఇప్పుడు ఇది 1 ఇంచ్ ఉంటుంది, మనకి స్కేల్ అనేది 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి ఈ స్కేల్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. మీరు టూర్పై చేసేది ఉంటే 1 ఇంచ్ తీసుకోవాలా, టూర్పై ఏమి లేదు ఇట్లా నేను ఇప్పుడు చూపించాను కదా, ఇలా మలిపేసుకుంటామనుకోండి 1/2 ఇంచ్ తీసుకోవాలా. ఓకే, ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ అంటే మనకు రైట్ సైడ్ చేతిని తీసుకోవాలి ఈ కొలతకి. మీరు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నారనుకోండి, ఎందుకంటే ఇక్కడ మనం లోతు తీస్తాం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇది కొలతకు తీసుకోకూడదు, ఇలా పెట్టుకోవాలి. ఈ మీది సైడ్ భాగం ఇలా పైకి రావాలి, వెనుక సైడ్ భాగం పైకి రావాలి. ఇలా పైకి వచ్చేది ఏది అంటే కుడి సైడ్ భాగం వస్తుంది, కుడి సైడ్ హ్యాండ్ వస్తుంది, కుడి సైడ్ హ్యాండ్ అనేది వస్తుందండి, కుడి సైడ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ క్లోజ్గా ఉంది కదా, ఈ షోల్డర్ నుండి ఇక్కడ వరకు క్లోజ్గా ఉన్న సైడ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక తర్వాత కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి, మీరు లూజ్గా పట్టకండి. ఇలా మొత్తం కూడా వేసుకున్నాక తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ మన చంకబంది దగ్గర కుట్టు కనిపిస్తుంది చూడండి, ఈ కుట్టు. ఓకేనండి, ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, ఎక్స్ట్రా కోసం పైకి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి, ఎక్స్ట్రా కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకు చేసుకోవాలి అని అంటే మనకు హెచ్చు తగ్గులు అనేది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టు అటు ఇటుగా వేస్తారు కాబట్టి 1/2 ఇంచ్ తీసుకోమంటున్నా. మీకు ఒకవేళ కుట్టు మీద అవగాహన అనేది ఉంటే పాదం మందం తీసుకుంటే సరిపోతుందండి, ఓకేనండి. ఇప్పుడు ఇది మీరు తీసేసేయండి, ఈ ఆది బ్లౌజ్ని తీసేసి మనం ఇలా ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా నుంచి ఇలా పొడుగ్గా మార్కింగ్ వేసుకోండి. ఇలా మీరు ఇప్పుడు వీడియో చూస్తూ కూడా పేపర్ ముంగట పెట్టేసుకొని ఇలా మార్కింగ్ ఆది బ్లౌజ్ ఇవన్నీ దగ్గర పెట్టేసి వీడియో చూస్తూ కట్ చేయండి, తప్పకుండా వస్తుంది మీకు. ఇలా ఎక్స్ట్రా కోసం పెట్టుకునే దానికి ఇలా పొడుగ్గా వేసేసేయండి లైన్ అనేది. వేసిన తర్వాత మీకు ఒకవేళ టేప్ అనేది లేకపోతే ఇక్కడ ఇది 1 ఇంచు, ఇదేమో 2 ఇంచు, ఇది 3 ఇంచెస్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ వరకు 1.5 ఇంచ్ అవుతుంది, ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రేట్గా ఉంటట్టు చూడండి. ఇది దేనికోసం అని అంటే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు అటు ఇటుగా మనకు కరెక్ట్గా సమానంగా ఉండాలన్నట్టు, హ్యాండ్స్ షోల్డర్ దగ్గర సమానంగా ఉండడం కోసం ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ పేపర్ని కరెక్ట్గా ఇలా మీ సైడు ఇలా కరెక్ట్గా వేసుకోండి. ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మీకు వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నేనైతే చాలా ఈజీ మెథడ్లో ఆది బ్లౌజ్తో చెప్పానండి, మీకు టేప్ కొలతలతో చెప్పాను అనుకోండి, ఫస్టే కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి అలా చెప్తే మీకు అర్థం కాదు. ఇక్కడ స్ట్రేట్గా అని చెప్పానండి, ఇక్కడ స్ట్రేట్ కట్ చేసేసి ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఇలా ఒక టక్ అనేది ఇచ్చేసి ఇక్కడ మనకు ఉంది కదా, ఇలా దీన్ని ఇలా కట్ చేసేసేయండి, క్రాస్గా కట్ చేస్తే మనకు హ్యాండ్ షేప్ అనేది వస్తుంది.